ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. ప్రభువైన యేసు ఈ మాసము మనకు అనుగ్రహించేటువంటి వాగ్దానము ఇది. 9 మాసములను మనలను కాపాడిన దేవుడు 10వ మాసములో మనము ప్రవేశించే కృపను, భాగ్యమును ఆయన మనకు అనుగ్రహించినాడు. ఈ వాగ్దానములో ఆయన చెబుతున్నాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించెదను అని అన్నాడు. కన్న తల్లి తన బిడ్డలను ఆదరిస్తూ ఉంటుంది. అనేకమైన కష్టాలు, నష్టాలు బిడ్డలకు కలిగినప్పుడు కంటికి రెప్పవలే బిడ్డలను కొనుటలో తల్లిది ముందు పాత్ర. ఆమె తన ప్రాణమును సహిత బిడ్డ కొరకై అర్పించి ఆ బిడ్డను ఆదరించగలిగినటువంటి అట్టి తల్లి ఎట్లా తన బిడ్డను ఆదరిస్తుందో అలాగే ప్రభువు మనలను ఆదరించువాడై ఉన్నాడు. ఆ తల్లి కంటే, తండ్రి కంటే కూడా దేవుని యొక్క ఉన్నత ప్రేమ గొప్పది. మీరు కన్నీరు కార్చినప్పుడు ఆయన మిమ్మలను ఓదార్చువాడు. మీరు శ్రమలో వేదన పడ్డప్పుడు ఆయన మీ యొక్క శ్రమకు ఆదరణను అనుగ్రహించేటువంటి వాడు. మీ లేమిలో, మీ కష్టములో మీరు ఉన్నప్పుడు ఆయన మీ యొక్క లేమిని, కష్టమును తీర్చి, ఒక తల్లి తన బిడ్డను ఎలా ఆదరిస్తుందో అంతగా ఆయన మనలను ఆదరించువాడు. తల్లి ప్రేమ కంటే చెప్పాలంటే తండ్రి ప్రేమ కంటే కూడా ఉన్నతమైనది క్రీస్తు యొక్క ప్రేమ. ఒకవేళ ఆ తల్లిదండ్రులు కొన్నిసార్లు మన మీద కోపముతో మనకు దూరముగా వారు ఉండవచ్చు, కానీ ప్రభు యొక్క ప్రేమ అయితే మనకెప్పుడూ సమీపముగా ఉండి మనలను ఆదరించినటువంటిది. మనము కన్నీరు కార్చినప్పుడు ఆయన, ఎందుకు బిడ్డ నీవు కన్నీరు కారుస్తున్నావు, నేనున్నాను నీకు అని అంటాడు. మనము రోగస్థులముగా బాధపడ్డప్పుడు నీ రోగమును పరిష్కరించువాడను నేను అని అంటాడు. కనుక ఈ మాసమంతా తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా దేవుడు మిమ్మలను ఆదరించి మీ అక్కర్లను తీర్చి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలను తల్లివరే మీరు ఆదరించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.